హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు లాస్ట్ టైం ఆల్రెడీ ఈ పీకాక్ డిజైన్ చూపించానండి, 3D అని. ఇది పార్ట్ నెంబర్ 3. అంటే ఫస్ట్ వీడియోలో ఈ పీకాక్ 3D డిజైన్ ఎలా వేయాలన్నది చూసాము. అలాగే నెక్స్ట్ వీడియోలో డిజైన్ అన్నది బై హ్యాండ్ నేను ఎలా వేసాను అన్నది కూడా నేను చూపించానండి పార్ట్ 2లో. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ట్రేసింగ్ పేపర్ అనేది అవసరం లేదండి. మనం ట్రేసింగ్ పేపర్ లేకపోయినా కూడా చాలా బాగా వేసుకోవచ్చు అన్నది నేను అందులో చూపించాను. ఇది పార్ట్ 3 వీడియో అండి. ఇది నేను ఒక 4-5 పార్ట్స్ కింద చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా పెద్ద హెవీ డిజైన్ కాబట్టి. సో ఈ ఈ బ్లౌజ్లో మనకి ఆల్మోస్ట్ ఒక 4 or 5 పీకాక్స్ ఉంటాయి, 4 పీకాక్స్ ఉంటాయి. అలాగే ఒక 5 స్కాటర్డ్గా లోటస్ ఉంటుందన్నమాట. ఈ వీడియోలో లోటస్ అన్నది నేను ఎలా స్టిచ్ చేయాలన్నది నేను చూపిస్తున్నాను. నార్మల్ నీడిల్తో కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవచ్చండి. నార్మల్ నీడిల్కి ఈ మగ్గం నీడిల్కి, అంటే నేను మగ్గం నీడిల్ని యూస్ చేసే దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే కేవలం శ్రమ, టైం, ఈ రెండే అండి. నీడిల్తో కుట్టేటట్టయితే నార్మల్ నీడిల్తో ఒక్కొక్క బీడ్ని ఎక్కించి కుట్టడానికి మనకి చాలా టైం పడుతుంది. చిన్న డిజైన్ అయితే పర్వాలేదు, కానీ ఇలా ఆల్ ఓవర్ బ్లౌజ్ కుట్టేటట్టయితే ఇంత కుట్టడానికి మనకి ఓపిక అనేది ఉండదు. అదే మగ్గం నీడిల్తో కుట్టడం వచ్చేటట్టయితే టైం అన్నది కొంచెం స్పీడ్గా అవుతుంది, తక్కువ శ్రమలోనే వర్క్ అనేది త్వరగా ఫినిష్ అవుతుంది. ఇది ఒక్కటే డిఫరెన్స్ తప్ప అవుట్పుట్లో, అంటే బయటకు వచ్చిన ఫినిషింగ్ వర్క్లో పెద్దగా చెప్పుకోదగ్గ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదండి, అంతే. సో నార్మల్ నీడిల్తో కూడా ఇలా కుట్టుకోవాలనుకుంటే చాలా చోట్ల మనం చూస్తుంటాం, అన్ని బీడ్స్ ఒకేసారి ఎక్కించి గమ్ అప్లై చేసి స్టిక్ చేసి అక్కడక్కడ టాకాలైనా వేసుకోవచ్చు, లేదా గొలుసు కుట్టు కుట్టేటట్టయితే ఒక్కొక్క బీడ్ ఎక్కించుకుని కూడా కుట్టుకోవచ్చు. నేను ఈ సెకండ్ మెథడ్నే ప్రిఫర్ చేస్తాను, నార్మల్ నీడిల్తో ఒక్కొక్కటి గొలుసు కుట్టుతో కుట్టేలా. అంతే తప్ప నీడిల్కి అన్నీ ఎక్కించి కిందన గమ్ అప్లై చేసి అక్కడక్కడ టాకా వేస్తే టెంపరీగా వీడియో చూపించిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కానీ బ్లౌజ్ కుట్టుకొని కొన్నాళ్ళు వాడదాం అనుకున్న వాళ్ళకి లాంగివిటీ అన్నది ఉండదండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా బీడ్స్ అన్నీ ఇలా కుట్టుకున్న తర్వాత నేను సీక్వెన్స్ యూస్ చేస్తున్నానండి. నేను మీకు ఆల్రెడీ నా వీడియోలు మీరు చూసే ఉండేటట్టయితే నేను చాలా రకాల మెటీరియల్ తెప్పించాను ఈ మధ్యన. అంటే అవసరం ఉందా లేదా అనే విషయం కాకుండా అవసరం ఉంటుందేమో అనే ఉద్దేశంతో అన్ని కలర్స్ తెప్పించాను, అన్ని రకాల మోడల్స్ నాకున్న బడ్జెట్లో మ్యాక్సిమం ఎక్కువ తెప్పించానండి. మరి తెప్పించినందుకు వాడాలి కాబట్టి నేను ఇన్ని రకాలు వాడుతున్నాను. మీకు ఈ ప్లేస్లో మీరు థ్రెడ్ కూడా కుట్టచ్చు, అంటే జస్ట్ ఐడియాస్ చెప్తున్నాను. నార్మల్ జెరీ థ్రెడ్తో కుట్టచ్చు, లేదా పింక్ కలర్ థ్రెడ్తో ప్యాడెడ్ లోడెడ్, అంటే ముందు మనం ఒక పైపింగ్ థ్రెడ్ స్టిక్ చేసి ఆ తర్వాత థ్రెడ్తో కుట్టుకుంటే కొంచెం ఎంబోజ్డ్గా కనిపిస్తుంది, అలా కూడా కుట్టచ్చండి. ఇంచుమించుగా అలాంటి మోడల్ ఒక లోటస్ డిజైన్ నా ఛానల్లో స్టార్టింగ్లో పెట్టాను. మీకు టైం ఉంటే ఒకసారి అది కూడా చూడండి, అంటే అది కుడితే లోటస్ అన్నది ఎలా కనిపిస్తుంది అన్నది. వీలైతే నేను అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అన్నీ ఉన్నాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సీక్వెన్సెస్ని టోటల్గా ఫ్లాట్గా, అంటే సీక్వెన్స్ అంతా మనకి కనిపించేలా కాకుండా వాలుగా, ఏటవాలుగా, స్లాంటింగ్గా అన్నది నేను కుడుతున్నాను. ఇలా కుట్టడం వల్ల ఏంటి అంటే మధ్యలో ఉండే బ్లాక్ కలర్ క్లాత్ క్లియర్గా కనిపిస్తుంది, అంటే ఏదో సంథింగ్ గ్యాప్ ఉన్నట్టు. అలాగే సీక్వెన్స్ మనము టర్న్ అవుతాడు, అంటే బ్లౌజ్ వేసుకుని అటు ఇటు టర్న్ అవుతున్నప్పుడు లైటింగ్ పడినప్పుడు నార్మల్ సీక్వెన్స్తో పోలిస్తే ఇలాగ స్లాంటింగ్గా ఉన్నవి కొంచెం బాగా షైనింగ్గా కనిపిస్తుంది. ఈ 2 రీజన్స్తో నేను ఇలా ఏటవాలుగా అన్నది సీక్వెన్స్ కుడుతున్నానండి. ఇలాగ బ్లౌజ్లో 4 or 5 ప్లేసెస్లో ఉన్నాయి. మొత్తం కుట్టిన తర్వాత ఇలా కనిపిస్తుంది. బ్లౌజ్లో మిగిలిన పార్ట్ నేను పార్ట్ నెంబర్ 4లో డీటెయిల్డ్గా పంపిస్తానండి. ఎందుకు అంటే ఇది ఒక రోజులో మొత్తం డిజైన్ అంతా చూపించే డిజైన్ అయితే అన్నది కాదు, ఇది కొంచెం పెద్దది కాబట్టి ఇలా పార్ట్ బై పార్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మిగిలిన క్రీపర్స్ అన్నీ ఎలా కుట్టాలని నేను చూపిస్తాను. ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.